నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ భార్యాభర్తల రొమాంటిక్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. ఒక్కసారి విని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. శ్రీవారి ముచ్చట్లు, శ్రీమతి అగచాట్లు, భాగం 4. యామిని చెప్పింది వింటూ క్యూరియాసిటీని ఆపుకోకే చేతులు నలుపుకుంది నైనిక. నైనిక శ్రీవల్లి పెద్ద కూతురు, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చిందో కానీ యామిని చెప్పింది వింటూ నిలబడింది. నైనిక మాటలు విని అందరూ ఆమె వైపు తిరిగారు. నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చి చచ్చావు? అయినా నీకిక్కడ ఏం పని? నిన్ను పడుకోమ్మని చెప్పి వచ్చాను కదా. కూతురు ఇలా ఆరిందలా మాట్లాడేసరికి ఆ అమ్మాయిని కోపగించుకుంది శ్రీవల్లి. నాన్నమ్మకి నిద్ర పట్టడం లేదట. నీ దగ్గర తన స్లీపింగ్ ట్యాబ్లెట్ ఉంది, తీసుకురమ్మని పంపింది. తల్లి తిట్టడంతో బిక్కముఖం వేసింది నైనిక. సరే పదా, ఇస్తాను అని కూతురు చెయ్యి పట్టుకుని కిందికి లాక్కెళ్ళింది శ్రీవల్లి. ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని అక్కడున్న వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు? యామిని ఉత్సుకతతో అడిగింది అమూల్య. యామిని గాఢంగా శ్వాస తీసుకొని వదిలి, ఏం చెప్పమంటావు పిన్ని? నాగచాట్లు. ముందు వేసిన ఉన్న గది తలుపు తోసుకొని గదిలోపలికి వెళ్ళిన నేను సిగ్గుతో గుమ్మం దగ్గరే నిలబడిపోయాను. గదిలో ఎలాంటి అలికిడి లేదు. ఇందాక నైనిక అన్నట్టు మా వారు వస్తారు, నా చేతిలోని పాల గ్లాస్ తీసుకొని నన్ను బెడ్ వరకు నడిపించుకొని వెళ్తారు అని ఆశపడుతూ అలాగే నిలబడి ఉన్నాను. ఆయన రాకపోయేసరికి ఎంతసేపని ఇలా నిలబడను అనుకున్న నేను చిన్నగా తల ఎత్తి చూశాను. ఆ గదిలో ఆయన కనిపించలేదు. విస్తుపోయాను. ఆయన ఏమైపోయారు? ఇక్కడే ఉన్నారని వదిన చెప్పింది కదా, ఎటు వెళ్ళి ఉంటారు అనుకున్న నేను నీరసపడిపోయాను. ఆయన కోసం ఎదురు చూస్తున్న నేను అందంగా అలంకరింపబడిన ఆ గదిని చూశాను. నేను నా శోభనం గది ఎలా ఉండాలి అనుకున్నానో అచ్చం అలాగే ఉంది. కానీ ఆయన మాత్రం లేరు. అనుకోగానే తీయని బాధతో కూడిన నిట్టూర్పు ఒకటి నా నుండి వెలువడింది. మంచంపై పరిచిన మల్లెలు తమ సువాసనతో నన్ను మత్తెక్కిస్తుంటే తమకంతో వేడెక్కిన నా పరువపు భారాన్ని మొయ్యలేకపోయాను. ఒకవైపు గులాబీల వాసన గుప్పుమని నా గుండెల్లో కితకితలు పెడుతుంటే, ఎక్కడికి వెళ్ళావయ్యా మగడా, త్వరగా రా అనుకున్నాను. కానీ ఆయన అక్కడ ఉంటేగా రావడానికి. అగరుపొగల ధూపంతో నా మనసు మోహనరాగం అందుకుంది. మనసు మత్తుగా మూలుగుతుంటే వాటివైపు తమకంతో చూశాను. ఇంతలో ఆయన యూనిఫామ్ వేసుకొని పక్క గదిలో నుండి వచ్చారు. నేను అవాక్కై అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆయన నా దగ్గరికి వచ్చి, సారీ బంగారం, కొద్దిగా పని ఉంది, అది చూసుకొని వెంటనే వచ్చేస్తాను, నా వైపు సరిగ్గా చూడనైనా చూడకుండానే అన్నారు. నేను చేతిలో పాల గ్లాస్ పట్టుకొని అలాగే బొమ్మలా నిలబడిపోయాను. అది చూసి, ఓ పాలా, ఇలా ఇవ్వు అని తీసుకొని గటగటా తాగేసి ఖాళీ గ్లాస్ నా చేతిలో పెట్టారు. నా కొంగుతో తన పెదాలకు అంటిన పాలతడిని తుడుచుకొని కీగంట నన్ను చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం. ఇంకా ఈ గెటప్లో అబ్బబ్బా పిచ్చెక్కిస్తున్నావనుకో హస్కీగా అన్నారు. తను ఉన్న ఆ ఒక్క క్షణంలోనే నా తనువులోని అణువణువును తన చూపులతో తడిమాడు. ఇలా నిన్ను చూస్తుంటే ఏదేదో చెయ్యాలని ఆశ పుడుతోంది. తనువు తహతహలాడుతోంది. కానీ ప్రస్తుతానికి ఏమీ చెయ్యలేను. అర్జెంటుగా డ్యూటీకి వెళ్ళాలి. ఈ పూట వెళ్ళక తప్పదు నిరాశగా అన్న అతడు నన్ను చూసి, డ్యూటీ ఫస్ట్, వైఫ్ నెక్స్ట్ కదూ బంగారం అని కొంటెగా కన్నుగీటి నా నుదుటిపై ముద్దు పెట్టాడు. అతను నుదుటిపై పెట్టిన తొలి ముద్దుకు తనువు పులకరించగా తన్మయత్వంతో నా కళ్ళు మూతలు పడ్డాయి. నేను ఇక్కడ లేను అనే సంగతి ఎవరికి చెప్పకే. అమ్మకు తెలిస్తే ఉద్యోగం మానేయమని గొడవ చేస్తుంది. నాన్నగారికి చెప్పి వెళ్తాను. నేను వెళ్ళాక లోపల నుండి గడియ పెట్టుకో. నా నడుము వంపుని చిన్నగా నొక్కి వదిలాడు. నా ఒంట్లో కరెంటు పాస్ అయింది. అసలే నేను తొలిముద్దు పారవస్యంతో ఉన్నాను. అందులో నుండి బయటపడకముందే నా బుగ్గ మీద చిటిక వేసి చిలిపిగా నవ్వుతూ బూట్లు వేసుకొని వెళ్ళారు. బూట్ల చప్పుడు వినిపించినంతసేపు అలాగే కళ్ళు మూసుకొని బిగుసుకుపోయి నిలబడి ఉన్న నేను ఆ తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి గది తలుపులు బిగించి మంచం మీద కూర్చున్నాను. తొలిరేయి గురించి ఎన్నెన్నో కలలు కన్న నేను ఏవేవో ఊహించుకుంటూ పడక గదిలోకి వస్తే ఆయన అలా వెళ్ళపోవడంతో నా మనసు చివుక్కుమంది. అంతవరకు ఎక్కడ నక్కి ఉన్నదో కానీ నాలోని బాధ అంతా ముఖం
దుఃఖం రూపంలో ఒక్కసారిగా పొంగింది. మంచానికి అడ్డంగా పడి దిండును గుండెలకు అదుముకున్నాను. తొలిసారిగా నన్ను ఒంటరితనం ఆవహించింది. ఏదో తెలియని వేదన గుండెను పిండేస్తుంటే కళ్ళు ధారాపాతంగా వర్షించాయి. ఊరడిల్లు, ఇక మీదట మేమున్నాంగా, నీకు తోడుగా అని కళ్ళల్లో నుండి రాలుతున్న కన్నీళ్లు నన్ను ఓదార్చే ప్రయత్నం చేశాయి. అలా ఎంతసేపు ఏడుస్తూ ఉన్నానో నాకు తెలీదు. ఎప్పుడు నిద్ర పట్టిందో అంతకన్నా గుర్తులేదు. డోర్ కొట్టిన చప్పుడైంది. ఉలిక్కిపడి లేచాను. అప్పుడు టైం ఎంతయిందో తెలియదు కానీ, ఎవరు అంటూ కళ్ళు నులుపుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగుండా శ్రీవారు గౌతమ్ కనిపించారు. వెళ్ళేటప్పుడు నవనవలాడుతున్న లేత బెండకాయలా కనిపించిన తను ఇప్పుడు తిరిగి వచ్చేసరికి వాడిపోయిన ములక్కాడలా ఉన్నారు. ఆయన ఆవలిస్తూ లోపలికి వచ్చి, రాత్రి బాగా నిద్ర పట్టిందా బంగారం అన్నారు. నువ్వు లేకుండా నిద్రేమిట్రా మగడా, తింగరి మాలో కానివి, నువ్వెక్కడ దొరికావు నాకు మనసులో అనుకొని అని ములిగాను. బూట్లు విప్పి షూ ర్యాక్లో పెట్టి యూనిఫామ్ విప్పే ఓపిక లేక అలాగే సోఫాలో పడుకొని నిద్రపోయారు. నా కళ్ళు నిద్రాభారంతో మూసుకుపోవడంతో నేను కూడా మంచం మీద పడుకొని నిద్రపోయాను. యామిని, యామిని అన్న పిలుపు తలుపు అవతలి వైపు నుండి వినిపించింది. గబుక్కున లేచి కూర్చున్నాను. మళ్ళీ యామిని అన్న పిలుపు వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీయబోతుంటే సోఫాలో పడుకొని ఉన్న గౌతమ్ ఒక్క నిమిషం అంటూ నా దగ్గరికి వచ్చారు. తలలో ఉన్న పువ్వులను నలిపేశారు. నుదుటిపై ఉన్న బొట్టు బిళ్ళను తీసేశారు. నా భుజం మీది నుండి పైటను లాగారు. ఏం చేస్తున్నారో అర్థం కాక అయోమయంతో నా చేతులతో కంగారు పడుతూ నా ఎద సంపదను దాచుకున్నాను. నలగకుండా ఉన్న చీర కొంగును బాగా నలిపి నా భుజంపై వేసి కన్నుగీటి, ఇక వెళ్ళి తలుపు తీ అన్నారు. మంచం మీద పడుకొని బెడ్షీట్ కప్పుకున్నారు. ఈసారి తలుపు తడుతూ యామిని అన్న అమ్మ పిలుపు వినిపించింది. మా ఆయన చేసిన ఘనకార్యానికి ఆశ్చర్యచకితురాలిని అయిన నేను కీచిన బొమ్మలా తలుపు తీశాను. నన్ను చూడ్డంతోనే, యామిని ఇంతసేపా పడుకోవడం? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అత్తవారింట్లో ఇంతసేపు పడుకుంటే ఎలా చెప్పు అంది ఉదయమే మా అత్తవారింటికి వచ్చిన మా అమ్మ. అమ్మా, అది అని జరిగింది చెప్పబోయాను. ఇంకేమీ చెప్పకు. రాత్రి ఎంత లేట్ అయినా పొద్దున్నే లేవడం అలవాటు చేసుకో చిన్నగా మందలించింది. నన్ను నా వాలకాన్ని చూస్తే తనకేదో అనుమానం వచ్చినట్టుంది. తన చూపులతో నన్ను శల్యపరీక్ష చేసి ఏమర్థం చేసుకుందో కానీ, రాత్రి అంతా బాగానే ఉంది కదా, అల్లుడుగారు నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా ఆరగా అడిగింది. లేదని తల అడ్డదిడ్డంగా ఊపేశాను. ఎందుకనో ఆ సమయంలో అమ్మకి నిజం చెప్పాలి అనిపించలేదు. అలా అందరి దృష్టిలో మా ఫస్ట్ నైట్ జరిగిపోయింది అన్న యామిని భారంగా ఒక నిట్టూర్పు విడిచింది. ఆమెతో పాటు ఆమె స్టోరీ వింటున్న వాళ్ళందరూ వృధాగా వెన్నెలలో విరిసిన మల్లెలు వాడినట్టు నీ కళ్ళల్లోని కాటుక కరిగి నీ ఫస్ట్ నైట్ ఇలా వేస్ట్ అయిందన్నమాట అన్నారు కోరస్గా. అయ్యో, ఒక కన్నెపిల్ల తొలిరేగి కళ ఇలా కన్నీళ్లలో కరిగిందా అని బాధపడుతూ మౌనం వహించారు. చంద్రలేఖ బుర్ర మాత్రం షార్పుగా పనిచేసింది. మీ అమ్మ నిన్ను పరిశీలనగా చూసింది కదా, తనకేమీ అనుమానం రాలేదా? అసలే అనుభవజ్ఞురాలు. నాకే ఎన్నెన్నో అనుమానాలు వస్తుంటే తనకు వచ్చి ఉండవా? ఆ తర్వాత నిన్ను గుచ్చిగుచ్చి ఏమీ అడగలేదా? తన సిఐడి బుద్ధి చూపించింది చంద్రలేఖ. ఎందుకు అడగలేదు అడిగింది. అసలే మా అమ్మకు నేను గౌతమ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఛాయిస్ దొరికితే వదులుతుందా? క్లాస్ తీసుకుంది. నేను ఫ్రెష్ అయి వచ్చి వంటింట్లోకి వచ్చేసరికి మా అమ్మ మా అత్తతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నన్ను చూడగానే మా అత్తయ్య చిరునవ్వు నవ్వుతూ, యామిని, ఈరోజు నువ్వు పొయ్యి వెలిగించి పాయసం చెయ్యాలి. ఆ పనేదో చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళింది. అత్తయ్య అటు వెళ్ళగానే మా అమ్మ నన్ను గుర్రుగా చూసి చిలుకకు చెప్పినట్టు చెప్పాను. ఈ పోలీసోన్ని పెళ్లి చేసుకోవద్దని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైంది. గదిలోకి ఎలా వెళ్ళావో అలాగే తిరిగి వచ్చావు. చిలక కొట్టని జాంపండులా నాపై రుసరుసలాడింది అమ్మ. నువ్వు అంతా బాగానే ఉందని చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకున్నావా? నేను నీ తల్లిని, నాకన్నీ తెలుసు. మీ ఆయనకు పువ్వులు నలపడం, చీర నలపడం మాత్రమే తెలిసినట్టుంది. మరి మిగతావి నలపడం తెలియదు అనుకుంటా వెటకారమాడింది. అమ్మా అని గట్టిగా ఆమె మీద అసహనంతో అరిచాను. అవును, అమ్మనే. అయితే ఏంటట?
మీ ఆయన అసలైనవి నలిపి శోభనం అయ్యింది అనిపించేవారు. కానీ ఇలా చేసి మా చెవుల్లో క్యాలీఫ్లవర్లు, మా కళ్ళల్లో లిల్లీ ఫ్లవర్లు పెట్టేవారు కాదు. ఉక్రోషపడిన ఆమె మా ఆయన మీదికి ఇంతెత్తున లేచింది. మా అమ్మ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఆశ్చర్యపోయిన నేను మా వారు చేసిన ఘనకార్యాన్ని దాచలేక, నిజం చెప్పలేక తేలుకుట్టిన దొంగలా గమ్మున ఉన్నాను. పోలీసోడు అయితే ఏంటి, నాకు నచ్చాడు అని చెప్పి మా అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఈయనెక్కడి పోలీసురా బాబు, ఈయనకు దొంగలు దొరుకుతారో లేదో తెలియదు కానీ మా అమ్మకి మాత్రం ఊరకనే దొరికిపోయారు. బాధతో అనుకున్న నేను కర్మరా బాబు అని నుదురు కొట్టుకున్నాను. సరే, ఫస్ట్ నైట్ ఎలాగూ వేస్ట్ అయింది. కనీసం సెకండ్ నైట్, థర్డ్ నైట్ అయినా మీ వారు బయటకు వెళ్లకుండా నీతో పాటు గదిలో ఉన్నారా లేదా అంది తన అత్తకు స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి వచ్చిన శ్రీవల్లి. అదేం అడుగుతావు వదినా, మా ఆయన అసలే డ్యూటీ మైండెడ్. దానికి తోడు ఉరుముల్లేని మెరుపులా, గాలి లేని వానలా ఆకస్మిక పర్యటనకి వచ్చారు మన దేశ ప్రధాన మంత్రివర్యులు. వారు కూడా ఇప్పుడే రావాలా ఇలా నా దుంప తెంచడానికి? వాపోయిన యామిని. నిజానికి మా వారు పెళ్లికి వారం రోజులు లీవులు పెట్టారట. కానీ ఈయనగారు రావడంతో లీవ్ క్యాన్సిల్ అయిందట. దానికి తోడు మా వారు చేసేది సెక్యూరిటీ డిపార్ట్మెంటాయే. ఇక డ్యూటీకి వెళ్ళక తప్పుతుందా? ఆ మంత్రిగారు ఉన్నన్ని రోజులు డే అండ్ నైట్ డ్యూటీ పడింది. ఫస్ట్ నైట్ రోజు లాగానే ఆ తర్వాత 2 రాత్రులు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళడం, తెల్లవారుజామున వచ్చి పడుకోవడం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి లేచి ఫ్రెష్ అప్ అయి డ్యూటీకి వెళ్ళడం చేశారు ఆయన. రాత్రైతే చాలు, నేను విరహభారాన్ని మోయలేకపోయాను. మల్లలు విరిసినట్టు సంధ్యపొద్దు వాలగానే నాలో ఆశలు విరిసేవి. అతడు వెళ్ళగానే చంద్రుడు లేని కలువలా నా యవ్వనపు ఆశలన్నీ నిరాశతో ముడుచుకునేవి. కొత్త కదూ, ఎదుటపడి ఆయన్ను ఏమీ అనలేకపోయాను. నా మౌనం ఆయనకు వరమైంది. ఎంత దాచాలి అనుకున్నా నిజం దాగుతుందా? మా అత్తయ్య గారికి అసలు విషయం తెలిసిపోయింది. 3 రాత్రులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఉదయం మా వారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే, ఒరేయ్ గౌతమ్, నువ్వు అర్జెంటుగా 1 వీక్ లీవ్ పెడతావా లేదంటే ఉద్యోగం మానేస్తావా? ఏదో ఒకటి ఇప్పుడే చెప్పు అత్తయ్య సీరియస్గా ఆయన్ని అడిగింది. ఆమె అడిగిన దానికి గతుక్కుమన్న గౌతమ్, అదేంటమ్మా అలా అన్నావు? తెల్లముఖం వేశారు. మరి నువ్వు చేస్తున్న పనేంటి? కోపంతో గౌతమ్ని చూసింది. నేనేం చేశాను? అమాయకంగా అడిగారు. అది కూడా నేనే చెప్పాలా అన్న అత్తయ్య. నేను నిన్ను పెళ్ళికి లీవ్ పెట్టమన్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు? రోజు డ్యూటీకి వెళ్ళి వస్తున్నావు. ఇందుకోసమేనా నువ్వు తనను పెళ్లి చేసుకుంది? కోపంతో అన్న అత్తయ్య నా వైపు జాలిగా చూసింది. ఈ విషయం అత్తయ్యకు నేను చెప్పాను అనుకున్న గౌతమ్ నా వైపు సీరియస్గా చూశారు. ఆయన చూపుకి నేను భయపడ్డాను. గుండె దడాదడా కొట్టుకుంది. తల అడ్డంగా ఊపి నేను చెప్పలేదండి లో వాయిస్తో అన్నాను. ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పక్కర్లేదు, చూస్తేనే తెలిసిపోతాయి. అమ్మాయిని గుర్రుగా చూడడం మాని వెళ్ళి లీవ్ తీసుకునే సంగతి చూడు సీరియస్గా చెప్పింది అత్తయ్య. నాన్న అని నసుకుతూ తన తండ్రి వైపు చూశాడు గౌతమ్. ఇక్కడ మీ అమ్మ హోమ్ మినిస్టర్. నువ్వైనా నేనైనా తను చెప్పినట్టు వినాల్సిందే. అయినా మీ అమ్మ ఏం చెప్తోంది? నీ భార్యను తీసుకొని అలా వెళ్ళి సరదాగా వారం రోజులు గడిపిరమ్మనే కదా చెప్తోంది. దానికి కూడా నా వైపు చూస్తే నేనేం చేస్తాను? మీ అమ్మ అన్నదే కరెక్ట్ అంటాను. నా ఓటు తనకే వేస్తాను. ఎలాగో మీరు హనీమూన్ వెళ్ళాలి కదా, ఇలా ఓ వారం రోజులు లీవ్ తీసుకొని అలా వెళ్ళిరండి అన్నాడు. హనీమూన్ అన్న పేరు వినగానే నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. అప్పుడే నా మనసు ఊహల విమానం ఎక్కేసింది. తను నేను ఏకాంతం అనుకోగానే మనసు పులకరించింది. ఈ కబుర్లు కొనసాగుతాయి. వ్యూవర్స్, ఒక్కసారి ఈ వీడియోను చూడండి. స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.